జనసేనాని పవన్ కళ్యాణ్ గారి అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని జనసేన బలంగా ఉండే గోదావరి జిల్లాల్లో కూడా ఎంతో ఆబగా ఆత్రంగా మ్యాక్సిమం నంబర్ ఆఫ్ టీడీపీ క్యాండిడేట్లను పోటీలోకి దింపితే పర్యవసానం ఏ విధంగా ఉంటుందో జన సైనికులు చంద్రబాబు నాయుడు గారికి రుచి చూపించారు. వివరాల్లోకి వెళితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కంటెస్టెంట్గా చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అయితే ఇది జనసేన అత్యంత బలంగా ఉండే నియోజకవర్గాల్లో ఒకటి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్ను ఎమ్మెల్యే కంటెస్టెంట్గా ఈ నియోజకవర్గం నుండి ఎంపిక చేశారో ఆనాటి నుండి జన సైనికుల నుండి తీవ్రమైన నిరసన వ్యక్తం అవుతూ వచ్చింది. మరో ప్రక్క మహాసేన రాజేష్ గారు హిందువులకు వ్యతిరేకంగా గతంలో కామెంట్స్ చేసిన వీడియో బయటకు రావడంతో అన్ని వైపుల నుంచి ఆయన పట్ల తీవ్రమైన నిరసన వ్యక్తమైంది. మరీ ముఖ్యంగా జన సైనికులు ఆయన పోటీ నుండి విరమించుకోవాలని తీవ్రమైన ఒత్తిడి చేయడంతో మొత్తం మీద మహాసేన రాజేష్ పోటీ నుంచి వైదొలగక తప్పలేదు. ఇప్పుడు ఈ స్థానం నుండి జనసేన క్యాండిడేట్ పోటీ చేయవచ్చనే వార్తలు వినబడుతున్నాయి. మరో ప్రక్క రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో కూడా టీడీపీకి జన సైనికుల నిరసన సెగ తగులుతోంది. టీడీపీ కంటెస్టెంట్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో అతి త్వరలోనే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి స్థానంలో జనసేన క్యాండిడేట్ కందుల దుర్గేష్ గారిని ఎమ్మెల్యే క్యాండిడేట్గా అనౌన్స్ చేస్తారనే టాక్ వినబడుతోంది.